హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, ఆఫ్టర్ లంచ్కి దోసకాయ, మునక్కాయ సాంబార్, గుమ్మడికాయ ఫ్రై, పొట్లకాయ ఫ్రై, దోసకాయ చట్నీ చేయబోతున్నాను. రండి. ఫస్ట్ అయితే సాంబార్ కలిపేసుకుందాం. దానికోసం ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేశాక అలా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, దోసకాయలు, కొంచెం కారం పొడి, సాల్ట్ అంత వేసుకొని కలపాలి. ఈ ముక్కలు కొంచెం ఉడకడానికి కొంచెం వాటర్ వేసి ఉడికించాలి. అందులోకి అయితే గుమ్మడికాయ ఫ్రై వేసుకోవడానికి పక్కన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్టు. గుమ్మడికాయ ఫ్రైకి నేనైతే కారం పొడి యాడ్ చేయను, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్తో చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అంతా వేసి ఫ్రై చేయాలి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయలు యాడ్ చేద్దాం. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కలు బాగా కలిపేయాలి. గుమ్మడికాయ ముక్కల్ని దీంట్లో వాటర్ వేయకుండా సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇంకో కడాయి పెట్టుకొని ఇది పొట్లకాయ ఫ్రైకి దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు వేసుకోవాలి. పక్కనైతే దోసకాయ ముక్క ఉడికిపోయాయి, బాగా ఉడికించుకున్న పప్పునైతే యాడ్ చేయాలి. ఆ పప్పులో నేను టమాటా వేసి ఉడికించాను. కొంచెం చింతపండు గుజ్జుని అయితే యాడ్ చేసి తగినంత వాటర్ వేసుకొని ఇంకోసేపు ఉడికించాలి పప్పుని. పొట్లకాయ ఫ్రైకి కరివేపాకు, ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి పేస్టు ఎంత యాడ్ చేయాలి. అరగంటకున్న గుమ్మడికాయ ఫ్రైని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా వేసుకోవాలి. కొంచెం శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను పొట్లకాయ ఫ్రైకి, అది యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయాలి. దీనిలోనే పసుపు, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయలు యాడ్ చేసేద్దాం. సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. దాంట్లో కొంచెం మసాలా పొడి యాడ్ చేస్తున్నాను. గుమ్మడికాయ దాంట్లో కొంచెం మసాలా పొడి వేసి కలిపేయాలి. పొట్లకాయ ఫ్రైకి కొంచెం టమాటా, కారం పొడి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఈ సిమ్లో పెట్టి ఉడికించాలి. పొట్లకాయ ఫ్రైని వేరే స్టవ్లో చేసుకొని ఇంకో కడాయి పెట్టుకున్నాను, చిన్న కడాయి. ఎందుకంటే దీంట్లో దోసకాయ చట్నీకి ఫ్రై చేయబోతున్నాను. అందుకోసం ఆయిల్ వేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు అంతా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా యాడ్ చేసి దోసకాయ ముక్కలు ఉడికించాలి. సాల్ట్ యాడ్ చేయాలి, కొంచెం పసుపు బాగా కలిపి
కొంచెం దోసకాయ ముక్క మెత్తబడేదాకా ఉడికించాలి. లాస్ట్లో అయితే పప్పులో సాంబార్ పొడి వేసుకొని కొత్తిమీర దింపేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. పొట్లకాయ ఫ్రైలో గుమ్మడికాయ ఫ్రైలో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా దోసకాయ చట్నీలో కొంచెం కొత్తిమీర వేసి దోసకాయ చట్నీ చేయబోతున్నాను. రైస్ ఒకటి పెట్టుకుంటే రైస్ ఒకటి రెడీ అయిపోతే లంచ్ రెడీ అయినట్టే. దోసకాయ చట్నీకి కొంచెం పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను యాడ్ చేసి కొంచెం ఎల్లిపాయలు వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది. కడాయిలో ఉన్న కర్రీస్ అన్నీ డిష్లోకి అయితే మార్చేసుకుంటున్నాను. లంచ్ అయితే రెడీ అయిపోయినట్టే. సాంబారు, పొట్లకాయ ఫ్రై, గుమ్మడికాయ ఫ్రై, దోసకాయ చట్నీ, రైస్. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.